హాయ్ అండి. ఇంకా 3 రోజునైతే సంక్రాంతి సెలవులు ఇచ్చారని చెప్పేసి ఇంక ఊరికైతే వచ్చేస్తాం కదండి. ఇంక సెలవులు కూడా అయిపోవచ్చినాయి. ఇంక అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ ఊరికి అయితే బయలుదేరి ఇంకా ఆశ్రిత వచ్చేసి ఇంక రెడీ అయిపోయింది. మా ఆయన కూడా రెడీ అయిపోయింది. ఎందో అమ్మా అంతలో కోపం. ఇంక బ్యాగ్ అయితే మొత్తం సర్దేసుకున్నాం. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా 5-6 వెళ్ళిపోతాం అన్నింటికి. అమ్మ కుడుతు మొహం. సరే బ్రో బేత అమ్మ కూడా మాకు ఎదురటానికి అయితే వస్తుందండి. ఇంకా అక్షయ్ అయితే రెడీ అయిపోయాడు. హాయ్ అక్షయ్, నీ గుడ్డ ఇది తలగుడ్డ. బాబు బాయ్. ఊరికొస్తావా? ఊరికదా రావా? ఆదర్శ కూర్చున్నాడా? ఆదర్శ ఏమైంది? యాడా ముందు కూర్చోవాలా? పెద్ద నువ్వే కూర్చోవాలి. అరే అబ్బాయి టవల్ అని తీసరా? బేబీ టవల్ ఏడుంది? ఎడా ఉందా? చెప్పేత బాయ్. అండి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంట్లో పనులు ఎక్కడెక్కడ ఉండిపోతే ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నామండి. ఇంక వచ్చి రాగానే ఇంకా పిల్లలందరూ రెడీ చేసేసాను, ఫ్రెష్ అప్ చేశాను. ఇంక అదేవిధంగా ఆశ్రిత వచ్చేసి నిద్రకు వచ్చిందండి. ఇంక ఇప్పుడు దాకా పొద్దు నుంచి ఆడుతూనే ఉన్నారు. అందుకని చెప్పేసి నిద్రకు వచ్చేసింది. మా ఆదర్శ వచ్చేసి ఎందుకు ప్రయోగం చేస్తున్నాడు. ఏం బా హాయ్ చెప్పమా? ఇంటికి నుంచి బయలుదేరేటప్పుడు హాయ్ చెప్పలేదు, ఇప్పుడన్నా హాయ్ చెప్పు. అసలు నువ్వు ఏంది నాకేం అర్థం కాదు. చెప్పేగా ఇప్పుడు చెప్పు. అందరికి పండగ అయితే చాలా బాగా జరుపుకున్నారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వాళ్ళందరికీ హ్యాపీగా ఏం చెప్పాలనుకున్నా, కన్ను పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, భోగి పండుగ శుభాకాంక్షలు. ఎలా నుంచి రివర్స్ వచ్చావు నువ్వు? ఫస్ట్ నుంచి ముందు చెప్తున్నా, ముందు నుంచి ಚೆನ್ನಾಗಿ చెప్తున్నాడు మా ఆయన. అలా పండగలు అట్టే వచ్చేది నాకు తెలియదు. నాకు ఫస్ట్ వచ్చేది ఏందనుకున్నా భోగి, నువ్వేం చెప్పాక సంక్రాంతి, కనుమ. అందరూ సక్రంగా అందరూ చాలా సంతోషంగా పండుగలు అయితే జరుపుకోండి. కనుమ పండుగ, భోగి పండుగ, సంక్రాంతి పండుగ, భోగి పండుగ మొత్తం అన్ని బాగా సంతోషంగా. ఇంక ఇదే విధంగా ఇంకా వదిన అయితే డెలివరీ అయిపోయిందండి. ఇంకా అబ్బాయి పుట్టాడు. వాస్తవంగా అయితే నేను వెళ్ళింది ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ వండుకోవడానికి అయితే మాకు కుదరదండి. ఈ పిల్లలతో నేను వండుకోవాలంటే ఇలా అంతా ఇంకా అల్లరిగా ఉండదు అని చెప్పి నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళిన అత్తమ్మల గడికి అయితే వెళ్ళగానే ఇంకా వాళ్ళైతే వాళ్ళే ఇంకా వేరే చోట బ్రతకడానికి నేను లేరు. ఇంకా అక్కడ వండుకోవాలంటే ఇంకా అక్కడ అవకాశం కుదరదని చెప్పి ఇంక ఇంటికాడికి వచ్చిన తర్వాత ఇంటికాడ కూడా వీళ్ళ అమ్మకైతే ఇంకా పాకం పడతాం కుదరదు అన్నారని చెప్పి ఇంకా ఇంటికి అయితే డైరెక్ట్గా వచ్చేసాను. ఇంకా ఎక్కడైనా వండుకుందని చెప్పి ఆయన ఇంకా అమ్మకు హుషారు లేదు. ఇంకా వాళ్ళు అప్పుడు దాకా పనులు చేసి ఇంక మా అమ్మ ఆడుకో రోజుకి వచ్చి 3 సార్లు కూరలు వండాలండి. పాపం నేనే ఇబ్బంది పడ్డాను. పాపం మా అమ్మ అలా చేస్తుంటే చూడలేకపోయాను నేను. అందుకని ఇంకా ఇంటికి వచ్చినా కూడా హుషారు లేదండి పాపం వాళ్ళకి. ఇంకందుకని మా డాడీకి కూడా జ్వరం వచ్చింది. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కాగానే ఇంకా రేపైతే సరుకులకి వెళ్ళి తెచ్చుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, ఇంక వాళ్ళు తింటారు వీళ్ళు తింటారు, పిల్లలందరూ చూస్తూ ఉంటారు ఎదురు. నాకైతే అది నచ్చదు. అందుకని చెప్పి నేనే ఇంకా డైరెక్ట్గా గుంటూరు వెళ్ళి ఇంకా నూనె అయితే ఇంకా ఆల్రెడీ నూనె అయితే తెచ్చుకున్నాము. ఇంకా బెల్లం ఇంకేమి కావాల్సినవి మొత్తం తీసుకొచ్చుకొని ఇంకా నేనైతే చాలా ఐటమ్స్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే రవ్వ లడ్డు, కజ్జికాయలు, చక్రాలు, చెక్కలు, అరిసెలు 5 ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి ఇంకా ఎలా ఉండిద్ది అనేది. వీటన్నిటిలో కంటే కూడా నాకు లడ్డు అంటే మరి నెంబర్ 1 ఇష్టం అండి. లడ్డు బూందీ లడ్డు ఇదైతే కంపల్సరీ చేస్తారండి. బూందీ లడ్డు ఎప్పుడైనా సరే నిద్ర మొత్తం అసలు లేచి తింటాను. ముందర మీకు తెలిసిన విషయమే, నేను కొత్త చెప్పేది ఏం లేదండి. నేనైతే మటుకు ముందర లేవుతుంటే మంచం నుంచి లేవుతుంటే అసలు 4 గంటలకే బ్రష్ చేసుకుని ప్రశాంతంగా ముందర అన్నం తింటాను. అంటే నేను ఇంకా నాకు అలవాటు, నా హాబీ అది. హాయిగా ప్రశాంతంగా మంగడుకొని ప్రశాంతంగా నా ఇంటికి వెళ్ళేసి ఇంకా అన్నం కూర వండేసుకొని ప్రశాంతంగా అన్నం కూర అయితే వండేసుకొని తినేస్తాను. నేనైతే ఇంకేమైతే నాకు అది సంబంధం అయితే ఉండదు. ఎన్నింటికి వండుకొని తిన్నా నాకు ఇంకా తినకపోయినా నాకు సంబంధం ఉండదు. నేనైతే నా పట్టు నాదే. సరే అని ఇంకా అనుకున్నా అయితే నాకు అక్కడికి ఏది కుదరలేదు. ఇంకా అందుకని చెప్పి పిల్లలు అయితే ఇంకా పండగ పూట వెళ్ళి నాకు అట్ట ఉంటా ఇష్టం ఉండదు కాబట్టి ఇంక నేనైతే డైరెక్ట్గా ఇంకా గుంటూరు వెళ్ళి ఇంకా రేపు పొద్దున్న కావాల్సిన మొత్తం వాటికైతే కావాల్సినవి మొత్తం తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అవన్నీ కూడా ఇంకా నేను వంటకాలు వండుకునేది మీకు చూపిస్తాను.
మాకైతే పాకం పట్టేది ఎవరు లేరండి. ఇక్కడైతే పాకం పట్టే వాళ్ళు కుదరదు. ఎందుకంటే ఆ స్వాములు అయితే కొద్దిగా అంటే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళ చేత పాకం పట్టించుకొని ఇంక బూందీ లడ్డు కానీ పిల్లలకి చక్రాలు చెక్కలుగా నీట్గా వండుకొని ఈ సంవత్సరం చక్రాలు అయితే నాకు వచ్చు. ఇంకా అరిసెలు బూందీ లడ్డు అంటే నాకు రాదు. మరీ అంత మితిమీరే తిట్టు వండుకోకుండా తేలిగ్గా వండుకొని ప్రశాంతంగా పిల్లలకి పెట్టుకోవడం నా హాబీ అండి. అందుకని చెప్పి ఇంక రేపైతే మీకు పిండి వంటకాలతో కనపడతాను. రేపు అంటే రేపు కాదులేండి, రేపు కను పండుగ కదా. కాడికి వెళ్ళినందుకు కూడా పాపం బుజ్జి కూడా నార్మల్ డెలివరీ అయిపోయి దేవుడి దేవుళ్ళు అంతా తల్లి బిడ్డ క్షేమంగానే ఉండాలండి. ఇంక ఫోన్ చేస్తూ ఉంటాను, ఏందమ్మా ఎలా ఉన్నాడు బాబు. అసలు ఆ అమ్మాయి డెలివరీ కాకముందు కూడా నాకు మూడో కనుపంటే కొంచెం భయం అండి. ఇంక డాక్టర్స్ చెబుతారు గొప్పగా డెలివరీ అయిద్దమ్మా అందుకని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే దేవుడు పాపం నానికి మోకాలు వేయడానికి అది గొప్ప అదృష్టం అండి. అయితే మటుకి పాపం పోనీలు అండి. నాని పాపం అమ్మాయి కూడా అండి ఏం తెలియదు పాపం. అయితే మటుకి ఇంకిద్దరు మోపిల్లలు ఇచ్చాడు. మా తమ్ముడు అక్కడికే వాడు కూడా సుబ్బు కూడా దేవుడి వాళ్ళ రెండో కనుపుకి మోపిల్లాడు. అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంకా ముగ్గురు వారసులు అయినట్టే. ఇంకా వాళ్ళు కూడా ఒక లెవెల్కి వెళ్ళిపోయినట్టండి. లెవెల్ కంటే ఏం లేదులేండి, మగపిల్ల కదండి. ఎవరికైనా ఆడపిల్ల అంటే కూడా తమ్ముడికి ఇద్దరు ఆడపిల్ల అని చెబుతున్నా, సపోజ్ చెబుతున్నా ఇద్దరు ఆడపిల్ల పుట్టి మరి మా అన్నకి ఇద్దరు మగపిల్ల అంటే ఎవరికైనా కొద్దిగా ఇదిగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఇదేం లేకుండా పాపం సుబ్బుకి కూడా రెండో కనుమకి మగపిల్లడైతే ఇంకంతకంటే మించింది ఏముండదు. ఇంకా అయితే దేవుడి దేవాల సుబ్బుకి కూడా రెండో కనుక మగపిల్లడే కావాలని అందరం అనుకున్నాండే. సరే ఇంకైతే వాళ్ళు తల్లి బిడ్డ అయితే బ్రహ్మాండంగా మామూలుగా సక్రంగా ఆరోగ్యంతో ఉన్నారు ప్రశాంతంగా. ఇంకా అయితే నాని కూడా పార్టీ రేపు 9వ రోజు అనుకుంటా నీళ్ళు 9వ రోజు పోస్తారు. ఆ రోజు పోస్తారు. కానీ నేను ఉందాం అనుకున్నాను కానీ అండి నాకు ఇంకా అక్కడ ఏం తోసలేదు. అదే దాన్ని వండుకు ఈ అమ్మకి వండటం ఇదిగా ఉన్నట్టు హుషారు లేదు. ప్రజెంట్ ఫస్ట్ టైం కదా మా అమ్మకి హుషారు లేదండి. ఇంకా అక్కడ అన్నం కూర వండి పెట్టి పాపం మళ్ళీ ఇంక ఇక్కడ చేసి పెట్టాలంటే ఇంక హుషారు లేదు. అందుకని చెప్పేసి సరేలా. అది కాక నాకు ఇంటికాడే సరుకులన్నీ ఇక్కడే ఉండిపోయాయండి. ఇంకా పండగ కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకున్నాను. ఇంకా అందుకని 15 కేజీల నూనె డబ్బా, ఇంకా పిండి వంటలు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంకెక్కడే పెట్టుకున్నాను కదా. ఇంకా అక్కడ అమ్మ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంక ఇక్కడికే వచ్చేసాను. సరేలేమా మరి నేను చేసుకుంటేలే మెల్లంగా, అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని ఇంక ఇక్కడికి వచ్చానండి. ఇంకా పిల్లలకైతే ఏదో కూడా చేయాలా. ఫస్ట్ అయితే కజ్జికాయలు చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కజ్జికాయలు చేసేసి ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కటి. ఇంకా అమ్మ వాళ్ళ నుంచి వచ్చాకే కొంచెం ఫీలింగ్గా ఉందండి. ఇంకెందుకంటే అసలు ఏ కూతురికైనా ఉండిద్ది అలాగా. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఆడ ఉండటం వల్ల నాకైతే పోయేటప్పుడు ఉన్నంత సంతోషం వచ్చేటప్పుడు ఉండదని మా ఆయన నన్ను ఎప్పుడూ అంటాడండి. అంటే ఇంకో 1-2 రోజులు ఉండకుండా ఎలాగ ఉండిద్ది, ఇంకో వాళ్ళ మీద ఫీలింగ్ అనేది ఉండేది కదా. అందుకని చెప్పేసి కొంచెం డల్గా ఉంటే నువ్వు అక్కడైతే లటా మాట్లాడుతావు, ఆడైతే బాగుంటావు, ఇక్కడికి వస్తేనేమో నీరసంగా ఉంటావు, మెత్తంగా ఉంటావు అని ఇంకేదో కదా చెప్పండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే మటుకేమో రేసు కర్ర వెళ్ళినట్టు వెళ్తారు. అన్న వచ్చేటప్పుడేమో నత్త చిన్న రాకపోతే. ఎందుకంటే ఆడన్న పీతలు అనరాగాలన్నీ ఆడ అమ్మలను పంచుకుంటారు. ఇక్కడికి వస్తే మన ఒక్కలే కనపడేది, మన పిల్లలే కనపడేది. అందుకని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అది. సరే అండి, ఇంకైతే మరి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాయ్ సీ యూ.